#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాఘవ XT5JD ఈ కామెంట్ అశోక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది కదా, అతను పెట్టిన డైలీ వీడియోస్లో నుంచి తీసుకోబడింది. ఇక్కడ రాఘవ అనే వ్యక్తి ఏమడుగుతున్నాడంటే, హెయిర్ లైన్ సరిగా లేదు బ్రో, మీది బ్యాక్కి ఉంది, బాల్డ్నెస్ కనిపిస్తుంది ప్లాంటేషన్ చేసినా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, హెయిర్ లైన్ నార్మల్గా ఉండాలంటే ఎలా ఉండాలి. ఎందుకంటే హెయిర్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, అన్నిటికంటే ఎక్కువ టైం వెచ్చించి, చాలా మెజర్మెంట్స్ చేసి ఆ ఫేస్కి సెట్ అవుతుందో కాదో 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ హెయిర్ లైన్ డిజైన్ చేయాలి. మనం ఇంకో పాయింట్ గమనించినట్లయితే హెయిర్ లైన్ దాదాపుగా M ప్యాటర్న్లో ఉంటుంది. దీన్ని నేను ప్రతిసారి మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ అని చెప్తూ ఉంటాను. ఎప్పుడైతే ఇలా మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ M ప్యాటర్న్లో వస్తుందో, ఇలా వచ్చినప్పుడు ఈ సైడ్స్ అనేటువంటివి ఖాళీగా కనిపిస్తాయి. ఈ సైడ్స్ కనుక ఓ మోస్తరు ఇంతవరకు ఖాళీగా ఉన్నాయి అంటే దానివల్ల ఎటువంటి నష్టము లేదు, ఇన్ఫ్యాక్ట్ అది మ్యాన్లీగా కనిపిస్తుంది. అలా కాకుండా ఈ సైడ్స్ మరీ ఇంత వెనక్కి వెళ్ళిపోయినట్లయితే, లేదా మన చెవుల్ని దాటి వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు అది బట్టల కింద వస్తుంది. అలా కాకుండా జస్ట్ కొంచెం వెనక్కి పోయి ఉన్నాయి అండ్ మీ ఫేస్కి యాప్ట్గా ఉన్నాయి అంటే అది ఒక మెచ్యూర్ మేల్ ప్యాటర్న్. దాన్ని ఒక న్యూట్రల్ హెయిర్ లైన్ అంటాము. అలా హెయిర్ లైన్ ఉండడం చాలా న్యాచురల్ లుక్ని ఇస్తుంది. సో ఇలాంటి పాయింట్ ఎవరికైతే తెలియదో అండ్ ఎవరైతే ఇప్పుడిప్పుడే హెయిర్ వెనక్కి పోతున్నట్టు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారో, అంటే రీసెంట్గా టీనేజ్ నుంచి అడల్ట్హుడ్లోకి వచ్చింటారు, 19-20 ఇయర్స్ నుంచి దాటి 21 అబోవ్ కానీ లేదా 25 ఈ ఏజ్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్తగా ఉన్న హెయిర్ అంతా లాస్ అయిపోతూ ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఈ ఫోర్ హెడ్ అంతకుముందు కనిపించేది కాదు, ఇప్పుడు కనిపిస్తుంది అన్న విషయం గురించి ప్రత్యేకించి మదన పడిపోతూ ఉంటారు. బట్ నిజానికి దాని గురించి మీరు వరి కావాల్సిన అవసరమే లేదు. మీరు వరి అవ్వాల్సింది ఎప్పుడు అంటే, ఫర్దర్గా ఆ ఏరియా ఇంకా లోపలికి వెళ్ళిపోయినా, లేకపోతే మీకు ఈ ఫ్రంట్లో ఉన్న హెయిర్ కూడా పొడుగు పెరగడం మానేసి పలచబడిపోయి చిన్న చిన్నగా మిగిలిపోతుంది అనుకోండి, అప్పుడు ఇదేమైనా బట్టలకు దారి తీస్తుందా అని ఆలోచించాలి. అలా కాకుండా మీకు హెయిర్ లైన్లో ఉన్న హెయిర్ అంతా కూడా థిక్గా లెంత్ గ్రో అవుతుంది అనుకోండి, అటువంటప్పుడు మీకు అది బట్టతలు కాదు, మీ ఫోర్ హెడ్ ప్యాటర్న్ అని అర్థం చేసుకోవాలి. అలాగే అశోక్కి కూడా మనము తన ఫేస్కి తగ్గట్టు ఒక ప్రాపర్ మెచ్యూర్ హెయిర్ లైన్ని రీక్రియేట్ చేశాం. ఆ హెయిర్ లైన్ జుట్టు పెరిగిన తర్వాత అతని ఫేస్కి ఒక నార్మల్ అండ్ న్యాచురల్ లుక్ని ఇస్తుంది. మీలో చాలామందికి ఈ అశోక్ అనే వ్యక్తి ఎవరు, ఇతని హెయిర్ లైన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అని కనుక డౌట్ వస్తే, తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇతని వీడియోస్ని చెక్ చేయండి. సర్జరీ అయిన రోజు నుంచి ఇంతవరకు డే బై డే ఇతని ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది అనేటువంటిది మీరు చూడొచ్చు. మీకున్న ఎన్నో డౌట్లు జస్ట్ ఆ వీడియోస్ని డైలీ ఫాలో అవడం వల్ల మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు.